జర్నలిస్ట్ విజయ్ బాబుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయ్ బాబుకు 50,000 జరిమానా విధించింది. వైసీపీ హయాంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన జర్నలిస్ట్ విజయ్ బాబు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని అరెస్టు చేస్తున్నారంటూ పిటిషన్ వేశారు. రాజకీయ దురుద్దేశంతో పిటిషన్ వేశారని హైకోర్టు సీరియస్ అయింది. నెల రోజుల్లో లీగల్ సర్వీసెస్ అథారిటీలో 50,000 చెల్లించాలని ఆదేశించింది. జర్నలిస్ట్ విజయ్ బాబుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయ్ బాబుకు 50,000 జరిమానా విధించింది. వైసీపీ హయాంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన జర్నలిస్ట్ విజయ్ బాబు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని అరెస్టు చేస్తున్నారంటూ పిటిషన్ వేశారు. రాజకీయ దురుద్దేశంతో పిటిషన్ వేశారని హైకోర్టు సీరియస్ అయింది. నెల రోజుల్లో లీగల్ సర్వీసెస్ అథారిటీలో 50,000 చెల్లించాలని ఆదేశించింది. జర్నలిస్ట్ విజయ్ బాబుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, యామిని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేస్తున్నారంటూ పిటిషన్ వేసిన జర్నలిస్ట్ విజయ్ బాబుపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. ఆయనకు 50,000 రూపాయల జరిమానా విధించడంతో పాటు నెల రోజుల్లో ఈ జరిమానాను లీగల్ సర్వీసెస్ అథారిటీలో చెల్లించాలి అని చెప్పి ఆదేశించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈయన అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఉద్దేశాలను కూడా విస్మరించారు అని చెప్పి హైకోర్టు వ్యాఖ్యానించింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారికి తమ హక్కులు ఏమిటో తెలియకుండా ఎలా పెడుతున్నారని హైకోర్టు ప్రశ్నించింది. ఈ పోస్టులు పెట్టేవారు ఖరీదైన ఫోన్లు, ఎలక్ట్రానిక్ డివైజులు కూడా వాడుతున్నారని కూడా హైకోర్టు పేర్కొంది. ఇటువంటి వారి తరపున ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేరే వారు వేయాల్సిన అవసరం ఏముందని కూడా హైకోర్టు ప్రశ్నించింది. సమాజంలో తమ బాధను చెప్పుకోలేని వారి కోసం వేయాల్సిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని రాజకీయ దురుద్దేశంతో వేశారు అని చెప్పి హైకోర్టు వ్యాఖ్యానించింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా వల్గర్ భాష వాడుతున్నారని కూడా పేర్కొన్న హైకోర్టు ధర్మాసనం వివరించింది. అయితే అధికారులను లేకపోతే ప్రభుత్వ విధానాలను విమర్శించవచ్చు కానీ ఈ విధంగా వ్యక్తిగతంగా విమర్శించడం అనేది కరెక్ట్ కాదని, ఇటువంటి కామెంట్లు ధర్మబద్ధంగా ఉండే వారిని కించపరిచే విధంగా ఉన్నాయి అని కూడా ధర్మాసనం పేర్కొంది. ప్రణాళికాబద్ధంగా ఇటువంటి కామెంట్లు పెట్టడంపై కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకుంటామంటే చట్టం ఒప్పుకోదని, న్యాయపరంగా ఇది నేరం అవుతుంది అని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. కిరాయి మోకలుగా పనిచేస్తూ సోషల్ మీడియాను దుర్వినియోగపరుస్తున్న వారిని చట్ట ప్రకారం శిక్షించాల్సిందేనని కూడా హైకోర్టు న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం స్పష్టం చేసింది. ఆమెని రైట్, థ్యాంక్ యూ రామారావు.